సిగ్గులేని జనులు, సిగ్గులేని మనుషులు, తప్పుడు ఆత్మ కలిగి, తప్పుడు అభిషేకాన్ని కలిగి, ఇష్టానుసారంగా బోధిస్తున్న వాళ్ళు, సంఘాలు చీల్చి, సంఘాల పక్కన సంఘాలు పెడతా, చీల్చిన సంఘంతో వెళ్ళిపోయి సేవ మొదలెట్టడం, ఆ సేవకులు మీరు మళ్ళీ ఇల్లు అభిషేకించడం. ఇప్పుడు నేను అంటాను, ఒక సువార్త చేయడానికి అభిషేకం అంటే, సువార్త చేయడానికి అభిషేకం అక్కర్లేదు. వింటున్నారా అండి? పరిశుద్ధాత్మ ఉంటేనే సువార్త చేయి. కానీ సేవ చేయాలంటే దేవుని పిలుపుందో లేదో చూసుకో. ఒక సేవకుడికి ఒక కాపరిగా ఉండాలంటే పిలుపుందో లేదో చూసుకో. ఇక్కడికి వెళ్ళి పిలుపుందని చెప్పి అక్కడికి వెళ్ళి 4 రోజులు సేవ చేసి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పిలుపుందని 4 రోజులు సేవ చేసి, 10 సంఘాలు తిరిగి, 10 ప్రాంతాలు తిరిగి, ఎక్కడ బాగా అమృతుందో అక్కడ నన్ను దేవుడు పిలిచాడని చెప్తారు. అమిరేది కాదండి సేవ. కన్నీళ్లతో, ఉపవాసాలతో, కష్టముతో, అవమానాలతో, నిందలతో, ఏ పరిస్థితిని తట్టుకుని నిలబడేది పిలుపు అండి. అది ఆవిడ చెప్పినట్టు అబ్రహాము దేనికైనా తట్టుకున్నాడు. ఈరోజేంటి, మంచి 4 కోడల జంక్షన్ ఎక్కడ ఉంటుంది, సిటీ ఎక్కడ ఉంటుంది, ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారో, ఉద్యోగస్తులు ఎక్కడ ఉంటారో వాళ్ళకి సువార్త చేస్తున్నారు. కానీ గల్లీలో ఉన్న బీదలకు ఎవడైనా సువార్త చేస్తాడా? గల్లీలో ఉన్న వాళ్ళు మన ఇంటికి తీసుకొస్తారా? తీసుకురారండి. కాబట్టి ఇప్పుడు ఇలా సేవ అంటే మారిపోయింది.